కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జై అన్నవరం వరకు అధ్వాన స్థితిలో ఉన్న R@B రహదారిని వెంటనే నిర్మించాలంటూ సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా అనుబంధం గిరిజన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆదేశాలతో రమణయ్యపేట జై అన్నవరం మధ్యలో సుమారు గంటసేపు రోడ్డుపై గిరిజన సంఘాలు నిరసన తెలిపారు. గత 12 సంవత్సరాలుగా రోడ్డు వేసిన నాదుడు లేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నెలలోపు రోడ్డు నిర్మాణాలు చేపట్టకపోతే వంట వార్పుతో ఈ రోడ్డుపైనే బైఠాయించి రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు రెడ్డి ఆనందపాల్, లోతా రామారావు, గంటేటి నాగమణి, పలువురు సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా, సిపిఎం గిరిజన ఆదివాసీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు గంటేటి నాగమణి, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘ జిల్లా కార్యదర్శిని. మరి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కవలసిన కారణం ఏంటంటే ఈ రోడ్డు గోతులు పడిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితుల్లో సిపిఎంఎల్ వినోద్ మిశ్రా సంఘ నాయకుడైన కోసిరెడ్డి గణేష్ గారు 100 మందితో అన్నవరం నుంచి మరి ఎర్రవరం వరకు కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ప్రజల కోసం మేము ఏదో చేస్తున్నాం అనేసి వాళ్ళు గొప్ప చెప్పుకోవడమే తప్ప మరి 10 మంది నడిచి దారి ఇంత పాడైపోయిందంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. మరి ఎమ్మెల్యే కూడా ఇదే దారిని వెళ్ళడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యేలేటి, కౌన్సిలర్లేటి, మరి ఏజెన్సీ నుంచి కూడా ఎమ్మెల్సీ కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఏమన్నా పైనుంచి కానీ వెలికేవరి మీద వెళ్తున్నారా లేకపోతే ఇక్కడి నుంచే బళ్ళు మీద వెళ్తున్నారా అన్నది మాకు అర్థం కాదు. మరి ఇప్పుడు ఏ టైంలోనన్నా గర్భిణీ స్త్రీని తీసుకెళ్లాలంటే మధ్యదారిలోనే ప్రాణం పోయే పరిస్థితి మరి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనన్నా సరే నెలాఖరు కల్లా ఈ రోడ్డు పనులు చేపట్టకపోతే ఇంకా ఉద్యమాలు తీవ్రం అవడం జరుగుతుంది. వంట వార్పు కూడా రోడ్డు మీదే పెట్టి రోడ్డు అడ్డంగా మరి గోడ కట్టడం కూడా జరుగుతుంది. రమణయ్యపేట నుంచి జడ్డంగి అన్నవరం వరకు శిథిల వసతితో ఉన్నటువంటి రహదారి వెంటనే ప్రారంభించాలని చెప్పి సిపిఎం పార్టీ, ఆదివాసీ సంఘాలు, సిపిఐఎంఎల్ లిబరేషన్ వినోద్ మిశ్రా పార్టీలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడుగుతూ ఉన్నాం, ఫస్ట్ ఈ రహదారి అనేది మీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలో ఉందా లేదా? ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 12 ఏళ్ల నుంచి ఈ రహదారి నిర్మాణానికి నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాం. ఈ రహదారి 3 జిల్లాలకి ఆనుకొని ఉన్నటువంటి రహదారి. ఈ రహదారిలో దాదాపు 6 మండలాలు, ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరుతో కలుపుకుంటే 6 మండలాలు ఉన్నటువంటి ఈ రహదారి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మాకున్నటువంటి ఏకైక రహదారి ఈరోజు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మేము ఎమర్జెన్సీ కేసులు ఈరోజు ఒక పిహెచ్లో ఒక సిహెచ్ ఉంది, అక్కడ ఎమర్జెన్సీ కేసులు రిపేర్ చేస్తే ఇదే రోడ్డు మీద వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేక మంది సమయానికి వెళ్ళక చిన్న పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ మార్గం మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డందున్న ప్రాణాలు కోల్పోయింది కూడా ఉంది. అందుకే మేము అడుగుతున్నాం, ఏదో మా ప్రాంతం నుంచి రోడ్డు మీద మేము సేఫ్టీగా వెళ్ళిపోయి రోడ్డు మీద ప్రయాణం హెలికాప్టర్ మీద వెళ్ళినట్టుగా మేము అడగట్లే. ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ కేసులు సమయానికి మేము వెళ్ళలేకపోతున్నాం. మా ప్రాణాలు కాపాడడానికి కానీ రోడ్డు వేయండి అని ఈరోజు మేము రోడ్డు కట్టుగా కూర్చోవడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత నిర్లక్ష్యం లేదు. ఈ రోడ్డును ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని మేము చెప్తా ఉన్నాం. తక్షణమే ఈ రహదారి పనులు ప్రారంభించడానికి సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి హామీ ఇవ్వాలి. హామీ ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి మేము కదులుతామని మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగనే ఈ రహదారికి సంబంధించినటువంటి ప్రతిపాడు రంపచోడవరం శాసనసభ్యులు కూడా ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి. అప్పుడే మేము ఇక్కడి నుంచి కదులుతామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు లోతా రామారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. నా పేరు ఆనందపల్లి రెడ్డి, సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా అనుబంధ సంబంధమైన ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. ఈ రహదారి సుమారు 5 మండలాలకు సంబంధించి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి.
5 మండలాల్లో సుమారు 370 గ్రామాల ప్రజలు ఈ రహదారిని ఉపయోగించుకుంటారు. సుమారు ఈ రోడ్డు 10 సంవత్సరాల నుంచి అసలు పట్టించుకోవడం మానేశారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, రోడ్డు వేస్తారా వేయరా చెప్పండి. ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు? ఎప్పుడు ధర్నా చేసినా, ఎప్పుడు రాత్కోలు చేసినా కుక్కలను తీసుకొచ్చి ఏదో కూర్చి ఇలాగా కన్నీళ్ళు తుడిసినట్టుగా పైపైన రోడ్డు ఇలాగా మరి శుద్ధి చేసి లేకపోతే గుంతలు కప్పెట్టి వదిలేస్తున్నారు. ఇది మోసం కదా? మీరు ఏమైనా హామీలు ఇచ్చారు? మీరు గవర్నమెంట్ లో రాగానే ఈ కూటమి ప్రభుత్వం రోడ్లు అంటే నిర్మిస్తాం, చాలా అద్దంలో తయారు చేస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా మోసం చేయడం అన్నది తీవ్రంగా ఆదివాసీ సంఘాలు ఖండిస్తున్నాము. ఎందుకంటే గతంలో మరి ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వచ్చి అద్దె రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, మేము గోడ కడతామని చెప్పేసి గోడ కట్టారు. తర్వాత ఈ రోడ్లు, ఈ గుంతల రోడ్లు మరి చూపించి అధికారంలోకి వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ రోడ్డు వాళ్ళ మేపలు ఉందో లేదో తెలియదు, దీని గురించి వాళ్ళ దృష్టిలో ఉందో లేదో తెలియదు. అసలు ఈ రోడ్డు ప్రయాణం చేసే ఎమ్మెల్సీ ఈ రోడ్డు అట్ట ప్రయాణం చేస్తారు, ఇద్దరు ఎమ్మెల్యేలు రోడ్డు అట్ట ప్రయాణం చేస్తారు. వాళ్ళకి కూడా ఈ రోడ్డు కనిపిస్తా లేదా అని అడుగుతున్నాను. ప్రయాణికులు గర్భిణీ స్త్రీలు అవనివ్వండి చాలా ఇబ్బందులు గురవుతున్నారు, వికలాంగులు అవనివ్వండి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, సామాన్య ప్రజలు అవనివ్వండి ఈ గుంతల్లో పడి రాత్రుళ్ళు ఈ గుంతల్లో పడి చాలా వాళ్ళు నష్టానికి గురవుతున్నారు. ఎవరు దీనికి బాధ్యులు? దీనికి ఒక డిపార్ట్మెంట్ అంటూ ఉన్నది. ఆర్ఎంబి ఏం చేస్తున్నాడో అర్థమవుతలేదు. ఆర్ఎంబి డిపార్ట్మెంటు రోడ్లు ఎక్కడైనా గుంతలు పడితే వెంటనే పూడ్చి ప్రజలకు సౌకర్యం కలిగజేసే ఈ డిపార్ట్మెంట్ ఏమైందో మాకు తెలుస్తలేదు. ఈ నెలాఖరులో మేము టైం ఇస్తున్నాం, ఒక నెలాఖరుల కల్లా టైం ఇస్తున్నాం. ఈ నెలాఖరులో కల్లా, ఈ నెల లోపల కల్లా రోడ్డు నిర్మించకపోతే చుట్టుపక్కల ఆదివాసీ గ్రామాలన్నీ వచ్చి ఇక్కడే వంట వార్పు పెట్టి గోడ కట్టి ఇక్కడే ధర్నాను మా యొక్క నిరసన మీకు తెలియజేస్తామని మేము ఆదివాసీ సంఘం యొక్క ద్వారా మీకు తెలియజేస్తున్నాం.